లేదు. సో 2018లో నాకు మా ఫ్రెండ్ పురుషోత్తమ దాస్ సార్ అనే వ్యక్తి ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పిండు. అన్న నీకు డబ్బులు వస్తే చెప్పు, నాకు తర్వాత నేను స్టార్ట్ చేస్తా అని చెప్పిండు. సో ఇట్లా నేను అబ్జర్వ్ చేసుకుంటూ పోయినా కానీ జాయిన్ అయితే కాలేదు. సో 2021 ఫిబ్రవరి 2వ తారీఖున సో ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్లో నేనే ఆయన దగ్గరికి వెళ్ళి జాయిన్ అయినా. ఆయన చెక్ చూసి 2,20,000 చెక్ చూసి సో జాయిన్ అయిన తర్వాత సో ఒకరోజు కొత్తపేట స్టోర్కి పోయి ప్రోడక్ట్స్ కొనుక్కున్న తర్వాత సో ఏం చేయాలన్నంటే ప్లాన్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే నేను 2 ఏళ్ళు టైం వేస్ట్ చేసి జాయిన్ అయినని నా పోయిన కోపం ఉండే సార్. సో తర్వాత ప్రోడక్ట్స్ తీసుకొని బాగున్నాయి అని చెప్పి నేను కాల్ చేసి చెప్పడం జరిగింది. ఏం చేయాలి, డబ్బులు రావాలి అని అంటే నీ చుట్టుపక్కల ఎవరు కనబడితే వాళ్ళకి చెప్పని చెప్పిండు. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ గురించి, వెస్టేజ్ ప్లాన్ గురించి కానీ, ప్రోడక్ట్స్ గురించి కానీ షేర్ చేయని చెప్పిండు. బేసికల్గా నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ కాబట్టి నాకు ఎవరు కనబడతారు, బిఎన్ఐడి సిగ్నల్లో అందరూ కూడా ట్రాఫిక్ వయలేటర్సే కనబడతారు. అవునా కదా? హెల్మెట్ లేని వాళ్ళు, లైసెన్స్ లేని వాళ్ళు, డ్రంక్ అండ్ డ్రైవ్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ నాకు కనబడేది. వీళ్ళందరికీ వెస్టేజ్ ప్లాన్ చెప్తే నాకెంత ఉపయోగపడుతుందో లేదో కానీ వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? సో ఈరోజు ప్లాన్ చెప్పిన వాళ్ళు రేపు నన్ను పరిచయం చేసుకొని లైసెన్స్ అడిగితే ఆధార్ కార్డు ఇస్తుంది. ఎందుకు అంటే లైసెన్స్ లేదు కానీ ఆధార్ కార్డు ఇస్తే జాయిన్ చేసుకోండి. బాగా దాగొచ్చి ఏం చేస్తున్నారు అంటే సార్ రేపు జాయిన్ అయితే ఈరోజు అయితే వదిలిపెట్టినారు. తర్వాత హెల్మెట్ లేని వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు అంటే సార్ మీరు ఇప్పుడు వదిలేయండి, తర్వాత నేను కొనుక్కొని వస్తా, ఇప్పుడైతే ఐడి ఏనంటు. అందరు ఐడీలు వేస్తుర్రి కానీ ఎవడు కూడా నా ఫోన్లు ఎత్తకపోదు. తర్వాత నేను మళ్ళీ దాస్ సార్కి ఫోన్ చేసి చెప్పిన, అన్న నాకంటే వాళ్ళకే పెద్ద ఉపయోగపడుతుంది, సిగ్నల్ దగ్గర పెద్ద జోకర్ నాయన నేను. సో ఏం లేదు బ్రదర్, నీకు ప్లాన్ ప్రాక్టీస్ అవుతుంది చెప్పుకుంటూ వెళ్ళాను అన్నాడు. సరే ప్రాక్టీస్ అవుతుంది కానీ అందరికి చెప్పుకుంటూ వచ్చిన ఈరోజు జాయిన్ అయిన అదే డేట్ రోజు 3 ఏళ్ల తర్వాత డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ రావడం జరిగింది. జస్ట్ 3 ఇయర్స్లో. సో నిజంగా చెప్తున్నాను, చాలా హ్యాపీని ఇచ్చిన విషయం ఏంటి అని అంటే కొన్న హై ప్రొఫైల్ జాబ్లున్న, గవర్నమెంట్లో హై ప్రొఫైల్ జాబ్లున్న గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓ, ఎంఈఓ లేదంటే సిఐ, ఏసీపీ క్యాడర్లు కూడా ఈరోజు ఏంది వెస్టేజ్ నువ్వు ఎలా సక్సెస్ అయినావు, ఏంది నీ జాబ్ వదిలేసి స్విట్జర్లాండ్, జర్మనీ, థాయిలాండ్ ఎలా తిరుగుతున్నావు, ఓ మంచి కియా కార్ కొనుక్కున్నావు, నీ లైఫ్ ఇది విధంగా మారుతుంది, ఒక 2 కోట్ల ఇల్లు ప్లాన్ చేస్తున్నావు, ఏంది నీ కథ అని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఆలోచన కొంత వేల గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే మన వైపు చూస్తూ ఉన్నారు. సో నిజంగా వెస్టేజ్కి థ్యాంక్ యూ చెప్పాలి. ఏ ఆలోచనతో కంపెనీ స్టార్ట్ చేసారో తెలియదు కానీ ఈరోజు ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంప్లాయీలు ఇవ్వడానికి కింద మీద పడుతున్న సిచ్యువేషన్లో వెస్టేజ్ లగ్జరీ కార్లు ఇస్తుంది, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. సో ఆలోచించండి, ఇంత పెద్ద ఆపర్చునిటీ ఎక్కడైనా ఉందా? నేను కూడా నా ఆర్గనైజేషన్లో 11,000 సంపాదించి ఒక 3 వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు 2-2.5 లక్షలు ఇప్పించగలుగుతున్నాను. ఒక మిల్క్ డైరీలో పనిచేసే వ్యక్తులను తీసుకొచ్చి ఒక 3వ తరగతి చదువుకునే వ్యక్తిని రోడ్డు మీద బర్రగాస్తుంటే అరే తమ్ముడు ఏం చేసామని దగ్గరికి పిలిచి ప్లాన్ చెప్పి వెస్టేజ్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఈరోజు కియా కార్ తీసుకొని ఈరోజు 2-4 లక్షల చెక్కుతో బయట తిరగగలుగుతున్నాను. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే బయట అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చిన విషయాన్ని ఏంటి అంటే ఇంపాక్ట్ చేసే విషయం ఏంటి ఏదైనా ఉంది నా జీవితంలో అంటే నేను నా జీవితం బాగు చేసుకోవడమే కాకుండా కొన్ని వేల మంది జీవితాలను మార్చగలుగుతున్నా ఈ ప్లాట్ఫామ్ ద్వారా. ఎందుకు అంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో 13 ఏళ్ళు ఉద్యోగం చేసిన నేను ఒక స్వీపర్ పోస్ట్ కూడా నా అక్క చెల్లెలకి ఇప్పించలేకపోయింది, నాతో కాలేదు. పోలీస్ స్టేషన్లో నా వాళ్ళని వచ్చిన వాళ్ళకు కూడా సో నా తగ్గ హోదాకు ఎవరికి నేను హెల్ప్ చేయలేకపోతుంటే, కానీ ఈ ప్లాట్ఫామ్ చూజ్ చేసుకోవడం ద్వారా ఈరోజు నా ఆర్గనైజేషన్లో ఒక 9 మంది 1 lakh ప్లస్ అచీవర్స్ ఉన్నారు, ఒక 30 ప్లస్ కార్ అచీవర్స్ ఉన్నారు. ఇంతకంటే ఆనందాన్ని ఇచ్చే లైఫ్ ఇంకెక్కడైనా ఉందా? ఆలోచన చాలా ఇంపాక్ట్ చేసింది జీవితంలో. సో ఒక రోజు ఒక పాస్పోర్ట్ ఏజెన్సీ మా ఆఫీస్లోకి వచ్చే, సార్ మీరు అందరూ కూడా పాస్పోర్ట్ అప్లై చేయండి, మీకు పాస్పోర్ట్ ఇస్తాము అని అంటే మా ఒకరి ముఖాలకు చూసి నవ్వుకున్నాం, మా ముఖాలకి ఏమైనా పాస్పోర్ట్ అవసరమా అని చెప్పేసి. కానీ ఈరోజు అదే పాస్పోర్ట్ మీద థాయిలాండ్ స్టాంప్ పడ్డది,
స్విట్జర్లాండ్ స్టాంప్ పడ్డది, జర్మనీ స్టాంప్ పడ్డది, రానున్న 1 year లో ఇంగ్లాండ్ స్టాంప్ పడబోతుంది. ఆలోచించండి డియర్ లీడర్స్, ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత అస్సలు ఆలోచన చేయకండి, యుద్ధం చేసినట్టు చేయండి. మీ జీవితం మీరు ఎట్లా మార్చుకుంటారో, ఎట్లా కలలు కన్నారో అంతకంటే బాగా తీర్చిదిద్దడానికి మేనేజ్మెంట్ రెడీగా ఉంది. ఆర్ యు రెడీ? Are you ready? Yes. Yes, thank you very much. Thank you.